నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారము, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, పౌర్ణమి తిథి, చిత్తా నక్షత్రము, ఏప్రిల్ 23, 2024. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలు శుద్ధి చేసుకుని దేవతామూర్తులకు ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. 3వ రోజు వార్షిక వసంతోత్సవాల సందర్భంగా 2వ గంట పూర్తయిన తర్వాత రాముల వారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి ఒక తిరిచిపోయిన, హనుమంతుల వారు మరొక తిరిచిపోయిన, కృష్ణస్వామి వారు, రుక్మిణి అమ్మవారు మరొక తిరిచిపోయిన, ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారు మరొక తిరిచిపోయిన వెంచేపు చేసి ఏకకాలంలో ఉత్సవంగా వసంత మండపానికి చేరుకుంటారు. వసంతోత్సవాల సందర్భంగా వసంత మండపంలో స్నపన తిరుమంజనం ప్రారంభమవుతుంది. ఏకకాలంలో రాజోపచారాలు సమర్పించి గోదధి, గోక్షీరము, మధు, నారికేళోదకము, హరిద్రోదకము, చందనోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో ఏకకాలంలో 3 యుగమూర్తులకి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించబడుతుంది. స్నపన తిరుమంజనం పూర్తి అయిన తర్వాత రాముల వారికి, సీతమ్మవారికి, లక్ష్మణస్వామికి, ఆంజనేయ స్వామి వారికి అలంకరణ జరుగుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరణ పూర్తి అవుతుంది. కృష్ణస్వామి వారికి అలంకరణ పూర్తి అయిన తర్వాత వసంత మండపంలో నైవేద్యం పూర్తి చేసుకొని, ఆస్థానం పూర్తి చేసుకొని 3 యుగమూర్తులు ఏకకాలంలో 3 తిరుచిలపైన వేంచేసి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ భక్తులను అనుగ్రహించి రాముల వారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి, కృష్ణస్వామి వారు, రుక్మిణి అమ్మవారు గర్భాలయంలో వేంచేస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల ముఖమండపానికి వేంచేసి అక్కడ నిత్యోత్సవాల సందర్భంగా ఆస్థానం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో వేంచేస్తారు. సళ్ళింపు పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్ళింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో ఉత్సవమూర్తులకి, మూలమూర్తికి అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై శుద్ధ జలాన్ని నింపి బంగారు పట్టు పాన్పు పైన కౌతుక బేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసి పాలు, పండ్లు, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని ఏకాంత సేవలో భాగంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.